కృష్ణగాడా టికెళ్ళి వాడి పని చెప్తా. తీసుకో బాబాయ్. నా అడ్రస్ దొరికిసింది బాబాయ్. నా మాట వినండి, ఒక్కసారి నా మాట వినండి. నా వల్ల ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు. ఈ రాత్రిపూట మీకు ఇబ్బంది కలిగించినందుకు నన్ను క్షమించండి. క్షమించండి. సారీ అమ్మా. తప్పుడు అడ్రస్ చెప్పి మిమ్మల్ని తప్పు చేసిన వాళ్ళలా చిత్రీకరిస్తారా? వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు బాబు. రామరామా, శివ శివ, నన్ను మీరే కాపాడాలి. వచ్చిపోయే తోవలో నన్నే దయ్యాల కంట పడకుండా చేయండి స్వామి. బావా, ఈ లేట్ నైట్ లో ఆపరేషన్ నైట్ అవసరమా? నాపై రేప్ కేసు పెట్టి నన్ను ఇన్సల్ట్ చేసిన నాగమ్మ మనరాలిపై పగ తీర్చుకోవడం అవసరం. అది కాదు బావా, ఈ రివెంజ్ ఏదో డే టైంలో పెట్టుకోవచ్చు కదా, దయ్యాలు తిరిగే టైంలో ఎందుకు బావా? ఇప్పుడైతేనే ఎఫెక్ట్ ఉంటుందిరా ఎర్రె పద. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి బావా. ఆహా, ఏ సైడ్ ఉంటారా? పద. దయ్యాలకు సైడ్ ఏముంటాయి బావా? అవి ఏ క్షణంలోనైనా అటాక్ చేయొచ్చు బావా. బావా ఏహే, దెయ్యాలకి భయపడి మన డెసిషన్ మార్చుకుంటే పగవాళ్ళ దృష్టిలో మన ప్రెస్టేజ్ పోతుందిరా. దయ్యాలతో పెట్టుకుంటే మన ప్రాణాలే పోతాయి బావా. చత్, ఎందుకురా భయపడతారు అందరూ? నేను లేనా? బావా, నువ్వంటే ధైర్యస్తుడివి. నీ అంత డేరింగు డాషింగు మాకు ఉండక్కర్లేదు. బొంగేం కాదు. మీకు సీక్రెట్ చెప్పనా? దగ్గర రండి. దయ్యం అంటే నాకు భయమేరా. బావా, ఈ విషయం ఇప్పుడారా చెప్పేది? దయ్యాలంటే వెన్ను చూపే మేము, దయ్యాలొస్తే నిన్ను చూపాలనుకున్నాం. నువ్వేంటి బావా మాకు చుక్కలు చూపిస్తున్నావు? బావా అంతగా దయ్యాలు వస్తే పారిపోవడానికి పెక్కలున్నాయి కదరా, అందుకే కదరా మందు కొట్టాం. నిన్ను నమ్మినందుకు మా మందు మేమే కొట్టుకోవాలి. మీ మందు మీరే తాగినట్టయితే ఈ బంగారు రాజుగాడు ఎందుకురా ఊళ్ళో? చప్పుడు చేయకుండా పదనే పదనే. నేను వేడ నిన్నేడను నేనే. ఇప్పుడు అది రాగానే దాని పని పట్టాలరా. బావా, ఏదో మీ మావయ్య చెప్పాడని అనవసరంగా ఆ పిల్ల జీవితం పాడు చేయడం ఎందుకు చెప్పు? మరి ఆ పిల్ల వాళ్ళ అమ్మమ్మ చెప్పిందని నా జీవితం నాశనం చేయడం ఎందుకురా? అది కాదు బావా, ఎంతైనా ఆడపిల్ల, ఇంతవరకు నీలో ఆ యాంగిల్ కూడా లేదు. అవును బావా, ఇప్పుడు దాకలేని బ్యాడ్ ఇమేజ్ ని ఇప్పుడు తెచ్చుకోవడం అవసరమా? వెళ్ళిపోదాం బావా. అడుగు వెనక్కి పడింది అనుకో, అడ్డంగా నరుకుతాను. పదనే పదనే అంతే. మా మాటను బావా. బావా, భయమేస్తుంది బావా. ఎటు వెళ్దాం బావా? అరే ఇటేరా, ఇటే వెళ్దాం. బావా, అక్కడ లైట్ వెలుగుతుంది బావా. ఎవరే నువ్వు? అమ్మా, ప్రమదగణాలు. నువ్వు సూపర్ రా మావా. ఒక అమ్మాయి ఫ్లాట్ కి వెళ్ళి మందు కొట్టి ఎంజాయ్ చేసి వచ్చావంటే నువ్వు రియల్లీ గ్రేట్ రా. ఇలాంటి లక్కీ ఛాన్స్ అందరికీ రాదురా. నువ్వు లక్కీ స్టారు మామా. ఇదంతా జస్ట్ ట్రైలరేరా, అసలు మూవీ ముందుంది. ఇంతకు మించా?
ఎస్ జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. ఓ సత్య సత్య నీకు ఫోనే. మళ్ళీ ఆ రాక్షసుడు అయి ఉంటాడు. అస్సలు ఎత్తును. సత్య 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 అన్న కాదే తమ్ముడు. ఎవడైనా సరే నాకిప్పుడు మూడ్ లేదు. అది కాదు సత్య, ఇందాక రామ్ గాడు కృష్ణ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు కదా. పాపం కృష్ణని ఏం చేశాడో ఏమో. అవునే, నీకోసం తను అన్యాయంగా తన్నులు తింటున్నాడేమో. ఏ విషయం తెలుస్తుంది, మాట్లాడు. హలో, హాయ్ సత్య గారు, నేను కృష్ణని. ఏంటండి నేను ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే మీరు ఎత్తట్లేదు? ఇప్పటిదాకా మీ అన్నయ్య నా ఫ్లాట్ లోనే ఉన్నాడు. అతని ముందు ఎలా అటెండ్ చేయమంటారు? ఏంటి సత్య గారు, ఇంత రాత్రిపూట మావాడు మీ ఫ్లాట్ లో ఉన్నాడా? వాడు అక్కడేం చేశాడండి? నానా రచ్చ చేశాడు. నాతో ఆమ్లెట్స్ వేయించుకుని మందు కూడా కొట్టాడు. నాతో నా ఫ్రెండ్స్ తో డాన్సులు చేయించాడు. అయ్యో, అంత పని చేశాడా? మీరేమైనా అనుకోండి, వాడు అసలు మనిషే కాదు. ఆడపిల్లల గదికొచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవడో నైజీరియన్ వాడిని తీసుకొచ్చి వాడికి నాకు డ్రగ్స్ డీల్ ఉందని కూడా చెప్పాడు. ఈ టార్చర్ భరించలేకపోతున్నాను. అయ్యో సారీ అండి, వాడిలా తెగిస్తాడని, ఇంతలా దిగజారుతాడని నేను అస్సలు అనుకోలేదు. ఇదంతా నాపై మీకు, మీపై నాకు ఉన్న ఇష్టం, ప్రేమ, అభిమానం వల్లే వాడు ఇలా చేస్తున్నాడు. మన ఎఫెక్షన్ చూసి వాడికి కన్ను కుట్టింది. జలస్ వీలై మిమ్మల్ని జలగలా పట్టుకున్నాడు. మన పవిత్ర స్నేహాన్ని విడదీయాలని చూస్తున్నాడు. వీడేంటి స్నేహం ప్రేమ అని ఏదేదో అంటున్నాడు. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు మనల్ని విడదీయలేడండి. మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. కృష్ణ గారు, మీరు ఇంకేం మాట్లాడకండి. మీకోసం వాడితో నేను పోరాడతాను. మీ జోలికి రావద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తాను. మీకే వార్నింగ్ ఇవ్వడానికి ఆయన ఆల్రెడీ బయలుదేరాడండి. ఏంటి, నాకే వార్నింగ్ ఇస్తాడా? అదిగో వచ్చాడు. ఎలా ఇస్తాడో నేను చూస్తాను. ఎరా, నా గర్ల్ ఫ్రెండ్ జోలికే వెళ్తావా? నీకెన్ని గట్స్ రా? నా కాలర్ పట్టుకోవడానికి నీకెన్ని గట్స్ రా? కృష్ణ గారు, కృష్ణ గారు, కృష్ణ గారు రామ్ గడి కాలర్ పట్టుకున్నారంట. స్పీకర్ ఆన్ చేయవే, పాపం అక్కడ ఏం జరుగుతుందో ఏమో. రేయ్ నిన్ను, రేయ్ నిన్ను, పోలీసోడువని పొగర్రా నీకు? పోకిరోడ్లా అమ్మాయిల్ని ఏడిపిస్తావా? నా ఇష్టం రా, అడగడానికి నువ్వెవడవి? నువ్వేడిపించింది నా గర్ల్ ఫ్రెండ్ రా. సత్య నా ఫ్రెండ్ రా. తన జోలికెళ్ళావంటే షూట్ చేస్తా. చంపేరా. చిన్నప్పటి నుంచి నా ఆనందాలన్నీ చంపేశావు. నా ఆశల్ని, కోరికెళ్ళి చంపేశావు. నా ఫ్రెండ్స్ ని దూరం చేశావు. ఇప్పుడు
సత్యాన్ని కూడా నా నుంచి లాగేసుకోవాలని చూస్తున్నావు. అయ్యో కృష్ణ గారు, నేను ఏది ఇష్టపడ్డా నాకది దక్కి తీరాలిరా. నా ఇష్టాన్ని కూడా నువ్వే దక్కించుకుంటావా? అయినా నీతో సత్య ఫ్రెండ్షిప్ చెయ్యదురా. నువ్వు తనని టార్చర్ చేస్తున్నావు, తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నావు, బలవంతంగా తనని లొంగ తీసుకోవాలని చూస్తున్నావు. నువ్వేం చేసినా తను నీకు బెండ్ అవ్వదు. అవ్వకపోతే బెండు తీస్తా. తనపై చెయ్యేసావనుకో చంపుతా. కృష్ణ గారు వద్దండి. ఏంట్రా దాని బాడీ గార్డ్ వా నువ్వు? అయితే ముందు నీతోనే మొదలు పెడతా. కాచుకో పంచ్. అబ్బా! నన్నే కొడతావా? నీ అంతు చూస్తా. అయ్యో ఇద్దరు కొట్టేసుకుంటున్నారే. కృష్ణ గారు వద్దు వద్దు. రక్తం వచ్చేలా కొట్టావు కదూ, నేను కూడా నీ రక్తాన్ని కళ్ళ చూస్తా. రేయ్! రక్తం రక్తం వచ్చేలా కొట్టాడంట. హలో కృష్ణ గారు, గొడవ పడకండి, ఆగండి. పోలీసోడి మీద చెయ్యేస్తావురా? ఇప్పుడు చూడు, నీ కాలు చెయ్యి విరిచేస్తా. రామ్ గారు, కృష్ణ గారు ఆగండి. మీ తమ్ముడిని కొట్టకండి ప్లీజ్, వదిలేయండి. మమ్మీ, డాడీ, కృష్ణ గారు, రామ్ గారు. దేవుడా! అయ్యో పాపం, నొప్పి తట్టుకోలేకపోతున్నాడే. అమ్మని నాన్నని దేవుణ్ణి తలుచుకుంటున్నాడు. రామ్ గారు, నా మాట వినండి. నా మాట వినిపిస్తుందా? ఆయనేం చేయకండి. మమ్మీ, గొడవ ఆపండి ప్లీజ్. నా మాట వినండి. హలో కృష్ణ గారు, రామ్ సూపర్ రా, డ్యూయల్ రోల్ ఇరగదీసావు మావా. సత్య చిన్న మెదడు చితక్ కొట్టావురా. ఇంత యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు మావా? సత్య ఫ్లాట్ అయిపోయి ఉంటుంది. అదేరా నాకు కావాల్సింది. అందుకే 2 క్యారెక్టర్స్ క్రియేట్ చేశాను. నెగిటివ్ క్యారెక్టర్ పై కోపం రావాలి, అది పాజిటివ్ క్యారెక్టర్ పై ప్రేమ పుట్టేలా చేయాలి. నా ప్లాన్ ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యింది. నా అంచనా ప్రకారం ఇప్పుడక్కడ లవ్ బెల్స్ మోగుతూ ఉంటాయి. రేపు క్యాంపస్ లో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి కాళ్ళు అరిగేలా తిరుగుతుంది. చూడండి. ఆ రామ్గాడు కృష్ణని ఏం చేశాడో ఏంటో. పాపం కృష్ణ నీకోసం దెబ్బలు తిన్నాడే. కేవలం నీతో ఫ్రెండ్షిప్ చేసినందుకే అతనికి దెబ్బలు. నీపై ఎంత ఇష్టం లేకపోతే అంత నొప్పి భరిస్తాడు. ఏమైనా నువ్వు కృష్ణ వైపే ఉండాలి. రామ్ గడ్ ఎంత టార్చర్ చేసినా నేను అభిమానించే కృష్ణకి దూరం కావద్దు. కృష్ణ నీకోసం ఏమైనా చేస్తాడే. అలాంటి వాడిని పక్కనుంటే రామ్ లాంటి వాడు ఏం చేయలేడు. ఇది గుడి, ఇటు వెళ్ళాలి. ఇది కరెక్ట్. ఒక్క నిమిషం బ్రదరా. ఒక గోస్ట్ మమ్మల్ని రైడింగ్ చేస్తుంది, చేజింగ్ చేస్తూ వస్తుంది. దాన్ని సేవ్ చేయాలి. స్టడీ. రామ రామ, శివ శివ,
ప్రమాద గణాలు కంటపడ్డాను. ఏ ప్రమాదం జరుగుతుందో ఏవో, నన్ను నువ్వే కాపాడాలి స్వామి. ఈ దయ్యం ఇంకా రాలేదేంటి బ్రదర్? ఎడిపోయిందంట. ఓ, నువ్వు రాతి దేవుడువా? ఇది నీ ప్లేస్ అని తెలియక అడుగు పెట్టాను. కాస్త మందు కూడా కొట్టాను, కానీ నువ్వు ఫీల్ అవ్వకూడదు. ఓకే? నన్ను క్షమించండి స్వామి. భయపడకుండా నీ గుడికి రావాలనుకున్నాను, కానీ భయపడ్డాను. ప్రమాద గణాల కంట కూడా పడ్డాను. నాకు నా వ్రతానికి ఏ భంగం కలగకుండా చూడు స్వామి. శివ శివ రామ రామ. బ్రదరు, మేము మద్యపానం చేసాం కానీ భోజనం చేయలేదు. ఇప్పుడు ఫుడ్ కోసం ఇంటికి వెళ్తే వేసుకున్న ప్లాన్ అంతా వేస్ట్ అయిపోద్ది. ఏం చేయాలి నువ్వు చెప్పు. ఇదిగో దేవుడు, నిన్నందరూ అది కావాలి ఇది కావాలి అని అప్లికేషన్స్ పెడుతుంటారు కదా. నేను ఎప్పుడు నిన్ను అలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడోసారి ఏదో టడక్కపోతే పాపం నువ్వు ఫీల్ అవుతావేమో. అందుకే ఈ ఒక్కసారికి నాకు హెల్ప్ చేసే ఛాన్స్ నీకిస్తున్నాను. వెంటనే నాకు మంచి భోజనం పెట్టు. పెట్టు. స్వామి, మీకు కొడదామని తెచ్చిన కొబ్బరికాయ పగిలిపోయింది. అది మీ ముందు పెట్టి అవమానించలేను. రేపు కొత్త కొబ్బరికాయ తెస్తాను. ఇవాళకి మన్నించండి. పెట్టు. ఫుడ్ వచ్చింది. కొబ్బరి చెప్పలా ఏంది స్వామి ఇది? మా భూలోకంలో బాబాలు స్వాములు బంగారు ఉంగరాలు లెంగాలు గాల్లో తీస్తుంటే నువ్వు దేవుడు అయ్యుండి భోజనం అడిగితే బిర్యానీ పెట్టడం మానేసి చీప్గా ఈ కొబ్బరి చెప్పులుతావా? నీకెంత కక్కుర్తి! నువ్వెంత పిసినారుడు అని నేను అసలు అనుకోలేదు స్వామి. అయినా అర్ధరాత్రి పూట నీతో ఆర్గ్యుమెంట్ నాకెందుకులే, ఏదో ఒకటి ముందు తినేస్తాను. ఓకే? Yes. ఎవరు? ఎవరైనా ఉన్నారా గుళ్ళో? అమ్మని ఇందాక దయ్యంలా భయపెట్టింది ఇదా? అదిరింది. భలే దొరికావే. నువ్వు దయ్యానివైతే నీ పాల్ట నేను దేవుణ్ణి. ఎవరైనా ఉంటే మాట్లాడండి. ఉన్నాడో? ఎవరు? దేవుడు. దేవుడా? ఎక్కడా? ఎక్కడా? ఏంటి అలా చూస్తున్నా? నేనే దేవుణ్ణి. స్వామి, మీరు నాకు ప్రత్యక్షమయ్యారా? నువ్వు నా భక్తురాలు కాదా? అయ్యో, ఎంత మాట! నేను నీ భక్తురాలే స్వామి. భగవంతుడు భక్తులకే కదా ప్రత్యక్షం అవుతాడు. అవును స్వామి. అందుకే నేను నీకు ప్రత్యక్షమయ్యాను. థ్యాంక్ యూ స్వామి. ఇట్స్ ఓకే. ఇంతకీ నీ కోరిక ఏంటి స్వామి? ఏమి? మీరు మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు స్వామి.
పిచ్చి మొహమా అది ఐ నో ఆల్ లాంగ్వేజెస్. ఇంతకే వాట్స్ యువర్ ప్రాబ్లం? అదేంటి స్వామి, నాకు కావాల్సిందేంటో మీకు తెలీదా? మీకు తెలియని సమస్యలున్నాయా? అంటే నీకు నేను ఒక్కడనే దేవుణ్ణి, నాకు నీలాంటి భక్తులు కోట్ల మంది ఉన్నారు. అంతమంది కోరికలు విని నా మెమొరీ చిప్ ఫుల్ అయిపోయింది. ఆ పాత చిప్ తీసి కొత్త చిప్ పెట్టేసాను. నీ ప్రాబ్లమ్స్ ఏంటో మళ్ళీ ఫ్రెష్గా చెప్పాయి. ఏంటి స్వామి అదోలా మాట్లాడుతున్నారు? అదోలా అంటే ఏదోలా. ఏదోలా అంటే ఎలా? ఎలా అంటే ఆపుచారా తాగిన వాళ్ళ. కనిపిడి సార్. కృష్ణ కనిపించాడా? లేదు. నువ్వు కృష్ణ చూసావా? చూడలేదు. కృష్ణ ఏమైనా కలిసాడా? లేదే. ఇంకా కనిపించలేదా? లవ్ బెల్స్ మోగినట్టున్నాయి. నా కోసం తెగ సెర్చ్ చేస్తోంది.